మీరిచ్చే సంక్షేమ పథకాల మీద మీ ప్రభుత్వ పనితీరుపైన నమ్మకం లేదురా అంటూ టెక్కలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ కు వ్యంగ్యంగా సమాధానమిచ్చిన టెక్కలి ఓటర్. ఫోన్లో సమాధానమిచ్చిన సంగతి టెక్కల్లో హల్చల్ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్ల మాకు హాని జరిగింది కానీ మేలు జరగలేదు. టెక్కలిలో వైసీపీకి వ్యతిరేక పవనాలు. రాష్ట్ర విధాన మండలి సభ్యుడు టెక్కలి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ కు టెక్కలిలో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయంటూ ఒక ఆడియో హల్చల్ చేస్తుంది. దువ్వాడ శ్రీనివాస్ తన క్యాంప్ కార్యాలయం నుండి ప్రజలతో మాట్లాడే కార్యక్రమంలో భాగంగా తన కార్యాలయ మహిళా సిబ్బంది టెక్కలి మండల పరిధి తొలిసూరుపల్లి గ్రామానికి చెందిన హనుమంతు సింహాచలం అనే వ్యక్తితో ఫోన్లో మాట కలుపుతూ రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని, 5 ఏళ్ల కాలంలో మీకు గానీ మీ కుటుంబ సభ్యులకు గానీ జగనన్న సంక్షేమ పథకాల వల్ల లబ్ధి జరిగి ఉంటేనే ఓటు వేసి ఆశీర్వదించాలని ఆమె కోరారు. అందుకు ఆ వ్యక్తి ఆమె అభ్యర్థనను సున్నితంగా తిరస్కరిస్తూ తనకు గాని తన కుటుంబానికి గాని జగనన్న సంక్షేమ పథకం ఒక్కటి కూడా అందించకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ మోసం చేసిందని దుయ్యబట్టారు. తనకు 2 కుమార్తెలని, వారికి అమ్మఒడి సంక్షేమ పథకం అందించమంటూ సచివాలయాల చుట్టూ తిరిగి బాటా చెప్పులు అరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంటి స్థలాలు ఇస్తామంటూ దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి తమ గ్రామస్తులను రాత్రి సమయంలో పిలిచాడని, అర్ధరాత్రి వరకు ఆ ఇంటి వద్దే జాగారం చేసినా ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా తన నిరంకుశ ధోరణి బయటపెట్టాడని చెప్పుకొచ్చాడు. తనకు సంక్షేమ పథకాలు అందకుండా చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఆధార్ నెంబర్కు 18 ఇతర విద్యుత్ సర్వీస్ మీటర్లు అనుసంధానమై ఉన్నాయని దొంగ లెక్కలు చెప్పి తప్పించుకున్నాడని, అటువంటి వ్యక్తికి ఎలా ఓటు వెయ్యమంటావంటూ ఎదురు ప్రశ్న వేయడంతో ఆ మహిళకు నోట మాట రాలేదు. అసలు ఆడియోలో ఏముందన్న విషయం మీరు వినండి. హలో 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 నమస్తే సార్, మేము టెక్కలి దువ్వాడ శ్రీనివాసరావు గారి ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాము. చెప్పమ్మా. మీకు జగన్ గారు అందించే పథకాలైనా అందుతున్నాయా సార్? ఏటి అందడం లేదమ్మా. ఏం సార్, ఆ పథకాలు ఏవి మీకు వర్తించవా? ఏటి వర్తించలేదు. లేకపోతే రాయండి షో పెడతాను. ఏటి వర్తించినాయి నాకు షో పెట్టండి. పర్లేదు సార్. మీకు జగన్ తొలగివి ఏవైనా వర్తించినాయని నాకు షో పెట్టండి. 18 మీటర్లు వర్తించినాయి. ఇప్పుడు ఆ 18 మీటర్లు అయినా నాకు ఇవ్వలేదు. మరి వాళ్ళ సచివాలయంకి వెళ్ళి అడిగారా? తిరిగి కాలు అరిగిపోయి బాటా చెప్పులు అరిగిపోయి కదా ఏ నాయకుడు పట్టించుకోలేదు. సైట్లు ఇస్తామన్నారు. రాత్రి 10 గంటలప్పుడు 9 గంటలప్పుడు రమ్మన్నారు దువ్వాడ చీని గారి ఇంటికి. 12-1 గంట వరకు దువ్వాడ చీని ఇంట్లోనే ఒక సైట్ ఇవ్వలేదు మా ఊరికి. మాకు జగన్ వల్ల ఏ ఉపకారము లేదు. మీద కలపండి, నేను మాట్లాడుతాను. జగన్ వల్ల హానికరం జరిగింది కానీ మేలు జరగలేదు మాకు. అదే చాలా మందికి పథకాలు అవి పడ్డాయి కదా సార్. తొలిసూరు పెళ్లి పడ్డాయి లేదు అడగండి, వచ్చి ఎంక్వైరీ చెయ్యండి. తప్పేముంది? సరే సార్. నాకు గ్రామంలో నేను ఒక మనిషిను. నాకు వస్తే నాకేటి రాలేదు నేను చెప్పాను. ఇప్పుడు మాకు 2 ఆడపిల్లలు అమ్మ ఒడి డబ్బులు పడతాయి అన్నారు. పడ్డాయా? నాకు పడలేదా? ఏవి ఎవరిచ్చారు? అదే ఎందుకు పడట్లేదని. మరి ఎందుకు పడలేదంటే జగన్కి వెళ్ళి అడగండి. అతను ఎయ్యలేక మీటర్లు దొన్నెట్టించాడు. ఎయ్యిక గిట్టక ఇది మీటర్లు దొన్నెట్టించాడు. సరే, మీ పేరు చెప్పండి, మేము సార్కి ఒకసారి ఒకసారి ఇన్ఫార్మ్ చేస్తాం. నా పేరు హనుమంతు సింహాచలము. ఒక్కసారి సార్, హనుమంతు సింహాచలం. చలం. మాకు ఏటి ఒక జగన్ తొలగదు ఏ ఒక్కటి రాలేదు. మీ ఊరు పేరేంటి సార్? తొలిసూరుపల్లి. నాకు మాత్రం ఒక్కటి వచ్చిందమ్మా. ఏంటి సార్? 18 మీటర్లు నా పేరు వచ్చినాయి. ఆ మీటర్లు నాకు ఇచ్చామని చెప్పండి అమ్మా. నాకు ఇల్లు వద్దు, సైట్లు వద్దు, అమ్మఒడి వద్దు. మీ వాలంటీర్ పేరేంటి సార్? ఓర్వశి అమ్మా, ఓర్వశి. సరే సార్, మేము సార్కి ఒకసారి ఇన్ఫార్మ్ చేస్తాం. వద్దులే అమ్మా, మరి ఇంకేలా అయిపోయింది కదా. మరి ఇంక ఇప్పుడేటి అక్కడ ఇచ్చేస్తారు. వద్దులే, తప్పు. అతను బాధ పెట్టకండి. సార్కి ఇప్పుడు బాధ పెట్టకండి. ఇప్పుడు మాకు ఇక్కడ అక్కడ ఇచ్చేస్తారు. ఇప్పుడు ఈ వచ్చిన సైట్లో 18 ఉంచుకోండ్రు. ఇంకేటి ఇచ్చేస్తారు. వద్దులే అమ్మ. సార్కి ఒట్టి నీవు నోరు అరిగిపోవడం మిగను. వద్దులే అమ్మ, పెట్టే తల్లి. సరే సార్, ఉంటాం. ఓకేనమ్మా. ఫ్యాన్ గుర్తుకే ఓటేసి. ఆ ఫ్యాన్ గుర్తు ఫుల్ గీసారు. 5లో పెట్టితులే అమ్మ. ఉంటాను. సరే సార్, ఓకే. నవ్వుకు అమ్మా. సారీ సార్. నవ్వుకు. మా దేవుడు కొద్దు తొలుతురు పెళ్ళని నవ్వుకులే. నీ డ్యూటీ నువ్వు చెయ్యు. నీ కొడుకు నిండాలి కదా. అందరికి అడిగే